వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. ఏపీ మరియు తెలంగాణలో బెస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్గా ప్రజెంట్ హర్షిత్ ఇన్స్టిట్యూట్ డెవలప్మెంట్ అవుతుంది. అలానే మంచి మొబైల్ యాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి హర్షిత్ ఇన్స్టిట్యూట్, దీంట్లో ఫ్రీగా అన్నీ ఉన్నాయి, చూసుకోండి. ఏపీలో గ్రూప్ 2 కోర్సు మొత్తము, అలానే తెలంగాణలో సంబంధించినటువంటి మొత్తం గ్రూప్ కోర్సు మన యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. యాప్తో పాటు మీరు మన వెబ్సైట్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు. www.harshithinstitute.co.in ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు జాతీయ ఆదాయం అంటున్నాము. అసలు జాతీయ ఆదాయం ఎక్కడి నుంచి వచ్చింది? అసలు జాతీయ ఆదాయం ఒక జాతి ఆదాయము పేరులోనే ఉంది. జాతీయ ఆదాయము ఈ భావన ఫస్ట్ మనం అర్థశాస్త్రం గురించి చెప్పుకున్నాము. అర్థశాస్త్ర పితామహుడు మనకి ఆడమ్ స్మిత్ గారని. ఈ అర్థశాస్త్ర పితామహుడు ఆడమ్ స్మిత్ గారు మనకి వెల్త్ ఆఫ్ నేషన్స్ అనే గ్రంథాన్ని రచించాడండి. వెల్త్ ఆఫ్ నేషన్స్ అనే గ్రంథం అంటే సంపద గురించి నిర్వచనం ఇచ్చిన వ్యక్తి. తర్వాత మనకి మార్షల్ గారిని కూడా చూసాం. మార్షల్ గారు శ్రేయస్సుపై నిర్వచనం ఇచ్చారు. మరి ఇక్కడ అర్థశాస్త్రాన్ని 2 రకాల శాస్త్రాలు ఉంటాయని, ఒకటి సూక్ష్మ అర్థశాస్త్రము, ఇంకొకటి స్థూల అర్థశాస్త్రము. సూక్ష్మ అర్థశాస్త్రము, స్థూల అర్థశాస్త్రంగా మనకి 2 అంటే ఒక అర్థశాస్త్రాన్ని సూక్ష్మ స్థూల అర్థశాస్త్రాలుగా వేరు చేసిన వ్యక్తి ఎవరు అంటే రాగ్నార్ ఫిష్ అండి. రాగ్నార్ ఫిష్ ఈయన 1933లో రాగ్నార్ ఫిష్ అనే శాస్త్రవేత్త మనకి సూక్ష్మ స్థూల అర్థశాస్త్రాలను 2 రకాలుగా పేర్కొంటాడండి. 1933లో 33వ సంవత్సరంలో రాగ్నార్ ఫిష్ ఏం చేస్తాడంటే మైక్రో ఎకనామిక్స్, ఇక్కడ మ్యాక్రో ఎకనామిక్స్, సూక్ష్మ అర్థశాస్త్రము, స్థూల అర్థశాస్త్రం అంటాడు. ఫస్ట్ చూడండి, సూక్ష్మ అర్థశాస్త్రము దీన్ని మైక్రో ఎకనామిక్స్ అనుకుంటున్నాము. మైక్రో ఎకనామిక్స్. అలాగే స్థూల అర్థశాస్త్రము అంటే మ్యాక్రో ఎకనామిక్స్. సూక్ష్మ అర్థశాస్త్రము, స్థూల అర్థశాస్త్రం గురించి ఫస్ట్ ఈ అనే పదాలను ఉపయోగించిన వ్యక్తి ఎవరంటే రాగ్నార్ ఫిష్ అనే శాస్త్రవేత్త మొట్టమొదటిసారిగా అర్థశాస్త్రాన్ని సూక్ష్మ అర్థశాస్త్రము, స్థూల అర్థశాస్త్రము అనే పదాలను ఉపయోగించిండండి. మనం ఆల్రెడీ నోబెల్ బహుమతుల గురించి మాట్లాడుకున్నాము. అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతులు, అర్థశాస్త్రములో నోబెల్ బహుమతులు మనకి యాక్చువల్గా నోబెల్ 6 రంగాలలో ఇస్తారండి. నోబెల్ వచ్చేసి 6 రంగాలండి, 6 శాస్త్రపు రంగాలలో ఇస్తారు. అయితే అలా మొట్టమొదటిసారిగా అర్థశాస్త్రములో 1969వ సంవత్సరములో 1969లో మొట్టమొదటిసారిగా అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతిని ఇవ్వడం స్టార్ట్ చేశారండి. నోబెల్ను 1969లో అర్థశాస్త్రంలో ఇవ్వడం స్టార్ట్ చేశారు. అలా మొట్టమొదటి నోబెల్ బహుమతి పొందిన వ్యక్తి రాగ్నార్ ఫిష్. అర్థశాస్త్రంలో మొట్టమొదటి నోబెల్ బహుమతి పొందిన వ్యక్తి రాగ్నార్ ఫిష్. అంటే అలాగే మనము అర్థశాస్త్రంలో 2వ నోబెల్ బహుమతి పొందిన వ్యక్తి శామ్యుల్సన్. మరి మనకి ఇంపార్టెంట్ ఏంటి? అర్థశాస్త్రంలో నోబెల్ పొందిన మొదటి వ్యక్తి రాగ్నార్ ఫిష్. అర్థశాస్త్రములో మొదటి నోబెల్ పొందిన మొదటి భారతీయుడు ఎవరు అంటే మనం ఆల్రెడీ పేర్కొన్నాం, పేదరికంలో చెప్పేటప్పుడు చెప్పాను. అర్థశాస్త్రములో మొదటి నోబెల్ పొందిన మొదటి భారతీయుడు ఏ సంవత్సరంలో? 1998లో 1998 ఎవరైనా అంటే అమర్త్య సేన్ గారండి. అమర్త్య సేన్ ఈయన మై చాయిస్ ఆఫ్ టెక్నిక్స్ అనే గ్రంథాన్ని కూడా రచించారు. ఇతను సంక్షేమ అర్థశాస్త్రానికి మంచి ప్రముఖుడు అని కూడా మనం పేర్కొన్నాం. అంటే అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతిని 1969 సంవత్సరం నుండి ఇస్తున్నారు. అర్థశాస్త్రంలో 1969లో మొదటి నోబెల్ పొందిన వ్యక్తి రాగ్నార్ ఫిష్ అయితే, అర్థశాస్త్రములో మొదటి నోబెల్ పొందిన మొదటి భారతీయుడు, అర్థశాస్త్రములో మొదటి నోబెల్ పొందిన మొదటి భారతీయుడు ఎవరు అంటే అమర్త్య సేన్. ఏ సంవత్సరములో? 1998లో అండి, 1998లో.
అర్థశాస్త్రములో మొదటి నోబెల్ పొందిన, అర్థశాస్త్ర రంగములో మొదటి నోబెల్ పొందిన మొదటి ఆసియావాసి. అర్థశాస్త్రములో మొదటి నోబెల్ పొందిన మొదటి ఆసియావాసి కూడా మన అమర్త్య సేన్ గారే. మొదటి ఆసియావాసి అండి. అర్థశాస్త్రములో మొదటి నోబెల్ పొందిన మొదటి ఆసియావాసి అమర్త్య సేన్. మరి ఇతను యాక్చువల్గా అమర్త్య సేన్ మై చాయిస్ ఆఫ్ టెక్నిక్స్ అనే గ్రంథాన్ని కూడా రచించాడు అనుకున్నాం. అయితే ఇక్కడ మనం ఫస్ట్ రాగ్నార్ ఫ్రిష్ అనేవాడు మొదటి నోబెల్ పొందారు. ఇతను అర్థశాస్త్రాన్ని సూక్ష్మ అర్థశాస్త్రము అంటే మైక్రో ఎకనామిక్స్, స్థూల అర్థశాస్త్రము మ్యాక్రో ఎకనామిక్స్గా మనము పేర్కొన్నారని చెప్పాం. మరి ఈ సూక్ష్మ అర్థశాస్త్రం ఏంటి, ఏం చెప్తుంది సూక్ష్మ అర్థశాస్త్రము, అసలు సూక్ష్మ అర్థశాస్త్రం అనగా ఏంటి, మైక్రో ఎకనామిక్స్ ఏంటి, మ్యాక్రో ఎకనామిక్స్ ఏంటి, ఈ పదాలన్నీ కూడా జాతీయ ఆదాయం అసలు ఎలా వచ్చింది అనే టాపిక్ గురించి మనం పూర్వఫలాలను పరిశీలిస్తున్నామండి. సూక్ష్మ అర్థశాస్త్రము ఆర్థిక వ్యవస్థలో చిన్న చిన్న విభాగాలు, స్మాల్వి తీసుకున్నట్లయితే ఆర్థిక వ్యవస్థలో చిన్న చిన్న విభాగాలైన, అంటే వైయక్తిక అన్నమాట, వైయక్తిక చిన్న చిన్న పదాలు, వ్యక్తిగత గృహము, వ్యక్తిగత సంస్థ, వైయక్తిక ధరలను సూక్ష్మ అర్థశాస్త్రం అధ్యయనం చేస్తుందని చెప్పొచ్చు. ఆర్థిక వ్యవస్థలో చిన్న విభాగాలైన వ్యక్తిగత గృహము కావచ్చు, వ్యక్తిగత సంస్థ కావచ్చు, వైయక్తిక ధరలను సూక్ష్మ అర్థశాస్త్రము అధ్యయనం చేస్తుంది. అలాగే మ్యాక్రో ఎకనామిక్స్, స్థూల అర్థశాస్త్రము మ్యాక్రో ఎకనామిక్స్ ఏం చెప్తుంది, మొత్తం విభాగాలండి, ఒక సమిష్టి అన్నమాట. సమిష్టి డిమాండ్, మొత్తం సమిష్టి డిమాండ్, సమిష్టి సప్లై, జాతీయ ఆదాయము, సాధారణ ధరల స్థాయి స్థూల అర్థశాస్త్రము అధ్యయనం చేస్తుంది. అంటే మొత్తం విభాగాలైన సమిష్టి డిమాండు, సమిష్టి సప్లై, జాతీయ ఆదాయము, సాధారణ ధరల స్థాయిలను మనకి స్థూల అర్థశాస్త్రము అధ్యయనం చేస్తుంది. అర్థశాస్త్రములో మొత్తం విభాగాలైన సమిష్టి డిమాండు, సమిష్టి సప్లై, జాతీయ ఆదాయము, సాధారణ ధరల స్థాయిలను స్థూల అర్థశాస్త్రము అధ్యయనం చేస్తుంది. అలాగే ఈ స్థూల అర్థశాస్త్రములో యాక్చువల్గా ఈ అర్థశాస్త్రాన్ని బాగా ప్రాచుర్యంలో తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు, స్థూల అర్థశాస్త్రమును మ్యాక్రో ఎకనామిక్స్ను బాగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చిన వ్యక్తి జేఎం కీన్స్ అండి. జేఎం కీన్స్ మోడ్రన్ ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్, మోడ్రన్ ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ అని పేర్కొంటారు ఈయనని, జేఎం కీన్స్ని. ఈయన జేఎం కీన్స్ మనకి 1929-30 మధ్య కాలంలో ఒక ఆర్థిక మాంద్యం వచ్చిందండి, ప్రపంచంలో ఆర్థిక మాంద్యం వచ్చింది. ఆర్థిక మాంద్యం వచ్చినప్పుడు స్థూల అర్థశాస్త్రాన్ని బాగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు అంటే జేఎం కీన్స్ అండి. జేఎం కీన్స్ 1930 సంవత్సరంలో ప్రపంచం మొత్తం ఆర్థిక మాంద్యం వచ్చినప్పుడు రష్యాలో మాత్రం కాలేదు, ఎందుకంటే అక్కడ ప్రణాళికలను అమలు పరుస్తున్నారు, కాబట్టి ప్లాన్స్ అనేవి అక్కడ అమలు అవుతున్నాయి. ప్లాన్ లేకుండా మనం ఏ పని చేయలేము కదా, అలాగే ప్రణాళికలు లేకుండా ఏది చేయలేము. కానీ ప్రపంచంలో అప్పుడు ప్రణాళికలు బాగా అభివృద్ధిలోకి లేవు, కానీ డెవలప్మెంట్లో లేవు, కానీ ఓన్లీ రష్యాలో ఉన్నాయి. అలాంటి సందర్భాలలో 1920-30లో బాగా ఆర్థిక మాంద్యం వచ్చిందండి. ఒకేసారి మొత్తం టోటల్గా అంటే తినడానికి కూడా ఆహారం దొరకలేని పరిస్థితి, కరువు బాగా ఏర్పడి మనకి టోటల్గా ప్రపంచంలో కరువు ఏర్పడి ఆర్థిక మాంద్యానికి గురి అయి ప్రపంచం అల్లకొల్లోలంలో ఉన్న పరిస్థితిలో జేఎం కీన్స్ వారు మరి స్థూల అర్థశాస్త్రాన్ని బాగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. ఇక్కడ ఏమన్నాడు, సమిష్టి డిమాండ్, సమిష్టి సప్లై, జాతీయ ఆదాయము, సాధారణ ధరల స్థాయిలను స్థూల అర్థశాస్త్రం అధ్యయనం చేస్తుంది. ఈ స్థూల అర్థశాస్త్రాన్ని బాగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చిన వ్యక్తి జేఎం కీన్స్. మరి ఇందులో యాక్చువల్గా మనం స్థూల అర్థశాస్త్ర పరిధి చూసినట్లయితే స్కోప్ ఆఫ్ మ్యాక్రో ఎకనామిక్స్ చూసినట్లయితే ఇక్కడ
స్థూల అర్థశాస్త్ర పరిధిలో ముఖ్యమైన భావన ఏదైతే ఉందో అది జాతీయ ఆదాయ భావన అండి. ఇందులో మొత్తం తీసుకోండి, ఏది జాతీయ ఆదాయం కావచ్చు, ఉద్యోగిత సిద్ధాంతం కావచ్చు, ద్రవ్య సప్లై సిద్ధాంతం కావచ్చు, సాధారణ ధరల స్థాయి సిద్ధాంతం కావచ్చు, అంతర్జాతీయ వ్యాపార సిద్ధాంతం కావచ్చు, అలాగే ఆర్థిక వృద్ధి సిద్ధాంతం కావచ్చు. ఇవన్నీ ఏవి తీసుకున్నా స్థూల అర్థశాస్త్రానికి సంబంధించి అతి ముఖ్యమైన భావన అని ఆన్సర్ చేస్తే అది జాతీయ ఆదాయం అని పెట్టాలి. స్థూల అర్థశాస్త్రమునకు సంబంధించిన అతి ముఖ్యమైన భావన ఏది? జాతీయ ఆదాయం. కొంచెం డెప్త్గా లోపలికి వెళ్తే మాత్రం ఇలా బిట్టు రావడానికి ఆస్కారం ఉంది. అంటే మనము స్థూల అర్థశాస్త్రానికి సంబంధించిన పరిధి, స్కోప్ ఆఫ్ మనకి మ్యాక్రో ఎకనామిక్స్ చూసినట్లయితే ఇందులో థియరీ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ కావచ్చు, థియరీ ఆఫ్ మనీ సప్లై కావచ్చు, థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ కావచ్చు, థియరీ ఆఫ్ జనరల్ ప్రైస్ లెవెల్ కావచ్చు, థియరీ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్, థియరీ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ కావచ్చు. మనం ఏది తీసుకున్నా సరే ఇందులో మనకి మ్యాక్రో ఎకనామిక్స్కి ఇంపార్టెన్స్ ఏది అంటే మనకి యాక్చువల్గా ఇది నేషనల్ ఇన్కమ్ అండి. ఈ విధంగా మనకి స్థూల అర్థశాస్త్రానికి సంబంధించిన అతి ముఖ్యమైన భావన జాతీయ ఆదాయము అని అంటున్నాం. మరి అలాగే ఒక జాతీయ ఆదాయంలో కొన్ని ముఖ్యమైన ఇమిడి ఉన్న కొన్ని ముఖ్యమైన పదాలు చూసినట్లయితే ఇక్కడ ఒక దేశీయ నివాసితులని ఎవరిని అంటాము, అలాగే డొమెస్టిక్ టెరిటరీ అంటే దేశీయ భూభాగం అని దేని అంటాము, మరి ఉత్పాదక వస్తువులు, మధ్యంతర వస్తువులు, అలాగే అంతిమ వస్తువులు అని వేటిని అంటాము. అలాగే నెక్స్ట్ పరోక్ష పన్నులు, ప్రత్యక్ష పన్నులు. అసలు పన్నులు ఎలా ఉంటాయి, ఇక్కడ సబ్సిడీలు ఎలా ఉంటాయి, నికర పరోక్ష పన్నులు అని దేన్ని అంటాము, దేన్ని అసలు జీడిపి అంటాము, జిఎన్పి అంటాము, ఎన్ఎన్పి అంటాము అనేది మనము ఇప్పుడు కొన్ని పదాలను చూద్దాము. అయితే ఇక్కడ జాతీయ ఆదాయములో ఫస్ట్ రెసిడెన్స్ అని ఎవరిని పేర్కొనాలి? రెసిడెన్స్ యాక్చువల్గా నార్మల్ రెసిడెన్స్ అంటున్నాం, ఒక దేశ నివాసితులు అంటున్నాం. ఎవరిని ఒక దేశ నివాసితులుగా మనం పేర్కొనాలి? ఎవరిని మనం ఒక దేశ నివాసితులుగా పేర్కొనాలి? ఒక దేశంలోని వ్యక్తులు దేశం లోపల కావచ్చు, దేశం వెలుపల కావచ్చు, ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తు సేవలను వారు ఉత్పత్తి చేసిన అంతిమ వస్తు సేవలనే జాతీయ ఉత్పత్తి అంటున్నాం. ఒక దేశ నివాసితులు వాళ్ళు ఎక్కడైనా నివసించవచ్చు. ఒక దేశ నివాసితులు అంటే ఇక్కడ భారత్లో ఉన్న భారతీయులు, భారత్లో పౌరసత్వాన్ని కలిగి ఉన్న భారతీయులు ఈ దేశం లోపల కానీ లేదా ఇతర దేశాల వెలుపల కానీ ఒక దేశీయ వ్యక్తులు అంటే ఎవరిని తీసుకోవాలి? ఒక దేశీయ వ్యక్తులు అంటే ఈ దేశంలో పౌరసత్వాన్ని కలిగి ఉండాలి, పౌరసత్వం కలిగి ఉండి ఈ దేశంలో కానీ ఇతర దేశాలలో కానీ ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తు సేవలనే మనము జాతీయ ఉత్పత్తి అంటున్నామండి. అలాగే మనము డొమెస్టిక్ టెరిటరీ దేశీయ భూభాగము గురించి చూద్దాము. ఒక దేశ నివాసితులు అంటే ఎవరిని అనుకున్నాం మనం? ఒక దేశ నివాసితులు వీళ్ళనే యాక్చువల్గా నార్మల్ రెసిడెంట్స్ అంటారండి. నార్మల్ రెసిడెంట్స్ ఒక దేశ నివాసితులు అంటే వీళ్ళు ఒక దేశంలో పుట్టుక రీత్యా ఇక్కడే ఉంటారు, ఇక్కడే ఉండొచ్చు, పౌరసత్వం ద్వారా ఇక్కడే ఉండొచ్చు. పుట్టుక రీత్యా కానీ పౌరసత్వం ద్వారా కానీ ఒక దేశంలో నివసించే ప్రజలు వీళ్ళంతా కూడా నార్మల్ రెసిడెంట్స్ అండి. ఒక దేశీయ వ్యక్తులు ఒక దేశంలో ఉన్న వ్యక్తులు వాళ్ళు ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తు సేవలనే జాతీయ ఉత్పత్తి అంటున్నామండి. ఒక దేశీయ వ్యక్తులు ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తు సేవలనే జాతీయోత్పత్తి అంటున్నాము. అంటే ఎవరి దేశీయ వ్యక్తులు అంటున్నాము? ఓన్లీ భారతదేశంలోనే ఉన్న వ్యక్తుల, భారతదేశం వెలుపల ఉన్న వ్యక్తులు కూడానా అంటే ఇక్కడ భారతదేశం వెలుపల కూడా మన దేశ వ్యక్తులు ఉండొచ్చు కదా. అంటే చాలామంది విదేశాలకు ఉద్యోగ రీత్యా
ఉద్యోగరీత్యా చాలా మంది వేరే దేశాలకు వెళ్ళొచ్చు కదా, మరి అలాంటి వారి ఆదాయం కూడా మన దేశంలో కలుపుకోవాల్సి వస్తుందండి. దేశీయ వ్యక్తులు అన్నప్పుడు ఇక్కడ దేశ పౌరసత్వాన్ని కలిగి ఉన్న వ్యక్తులు, మన భారతదేశ పౌరసత్వాన్ని కలిగి ఉండి ఈ దేశంలో ఆదాయం ఉన్నా, అంటే మన దేశంలో ఆదాయం వచ్చినా సరే కానీ ఇతర దేశాలలో వాళ్ళు ఆదాయాన్ని సృష్టించినట్లయితే ఆ ఆదాయం కూడా భారత్కే చెందుతుంది. కాబట్టి దీన్ని మనము నార్మల్ రెసిడెంట్స్ యొక్క జాతీయ ఆదాయంగా మనం తీసుకున్నాం. అలాగే నెక్స్ట్ మనకి దేశీయ భూభాగం తీసుకుందామండి. దేశీయ భూభాగము ఎలా దేన్ని మనము దేశీయ భూభాగం అంటున్నాము అంటే డొమెస్టిక్ టెరిటరీ చూద్దాము. డొమెస్టిక్ టెరిటరీ ఇందులో భారతదేశ ప్రాదేశిక జలాలు వరకు మనము మన భారతదేశ భూభాగము, మన దేశీయ భూభాగము, మన దేశీయ భౌగోళిక సరిహద్దులలో మన దేశం యొక్క భౌగోళిక సరిహద్దులు మొత్తం టోటల్ బౌండరీస్, మన దేశం యొక్క టోటల్ బౌండరీస్లో జరిగే ఉత్పత్తి దేశీయ ఉత్పత్తి అండి. ఒక దేశంలో జరిగే ఉత్పత్తిని దేశీయ ఉత్పత్తి అంటారు. ఒక దేశంలో జరిగే ఉత్పత్తి ఇతర దేశాలలో కాదండి. ఇక్కడ ఇతర దేశాలు మనం తీసుకోకూడదు, ఓన్లీ మన దేశంలో జరుగుతుంది. మన ప్రాదేశిక జలాలు అంటే 12 నాటికల్ మైళ్ళు ఏమంటారు కదండి, ఆ 12 నాటికల్ మైళ్ళ చుట్టూ అంటే ప్రాదేశిక జలాల చుట్టూ ఈ దేశీయ భూభాగ సరిహద్దులలో జరిగే ఉత్పత్తి ఏదైతే ఉందో దానిని మనము దేశీయ ఉత్పత్తి అంటున్నాము. ఒక దేశంలోని దేశీయ భౌగోళిక సరిహద్దులలో జరిగే ఉత్పత్తి దేశీయ ఉత్పత్తి అంటున్నాం మనం. మరి యాక్చువల్గా నార్మల్ రెసిడెన్స్లో అక్కడ ఏం తెలుసుకున్నామంటే జాతిని తెలుసుకున్నాము, ఇక్కడ భూభాగాన్ని తెలుసుకున్నాం. అలాగే మరి ఇంకొక వార్డ్ చూసినట్లయితే మధ్యంతర వస్తువులు అంటున్నామండి. మధ్యంతర వస్తువులు, వేటిని మధ్యంతర వస్తువులు అంటారు అంటే ఇంటర్మీడియరీ గూడ్స్ అని వేటిని అంటాము? ఫస్ట్ ఈ వస్తువులు ఎలా వచ్చినాయి? యాక్చువల్గా ఈ గూడ్స్ని మనము 3 రకాలుగా చూడవచ్చు. ఫస్ట్ ఏంటంటే రా మెటీరియల్, వర్క్ ఇన్ ప్రోగ్రెస్, ఇక్కడ ఫినిష్డ్ గుడ్స్. ఒక వస్తువు ఎలా తయారవుతుందంటే ఇక్కడ మనకి మధ్యంతర వస్తువులు ఎక్కడ ఉంటాయి, ఇంటర్మీడియరీ గూడ్స్ ఎక్కడ ఉంటాయి చూద్దాం. ఫస్ట్ రా మెటీరియల్. ఏదైనా ఒక ప్రొడక్ట్ తయారు కావాలంటే కంపల్సరీ రా మెటీరియల్, ముడి పదార్థాలని ఉండాలండి. వీటినే ఇక్కడ రా మెటీరియల్ ఉండే ప్రదేశాన్ని మనం ఏమంటున్నాం అంటే ఉత్పాదక వస్తువులు అంటున్నాం. ఉత్పాదక వస్తువులు, వీటిని మధ్యంతర వస్తువులు, వీటినే మనం ఏమంటున్నాం మాధ్యమిక వస్తువులు అని కూడా అనొచ్చు. మధ్యంతర వస్తువులనే మాధ్యమిక వస్తువులు అని కూడా అంటాము. చివరికి ఫినిష్డ్ గుడ్స్, ఫినిష్డ్ గుడ్స్ వీటినే ఫైనల్ గుడ్స్, వీటిని అంతిమ వస్తువులు లేదా అంతిమ వస్తు సేవలు, అంతిమ వస్తువులు. రైట్, చూద్దాం. ఇవి కంపల్సరీ తెలియాలండి. వేటిని మధ్యంతర వస్తువులు అంటాము, ఇవి అన్నీ కూడా మనకి రావాలి, ఈ పదాలన్నీ తెలియాలా. ఫస్ట్ మనము జాతీయ ఆదాయంలోకి వెళ్ళాలంటే ఈ వర్డ్స్ అన్నీ కంపల్సరీ తెలియాలి. అందులో ముఖ్యంగా ఉత్పాదక వస్తువులు అని వేటిని అంటాము. ఉత్పాదక వస్తువులు, ఉత్పత్తి జనించడానికి కావలసిన వస్తువులు ఉత్పాదక వస్తువులు. ఒక ఉత్పత్తి జనించాలంటే మొదట కావలసిన వస్తువులే ఉత్పాదక వస్తువులు అండి. ఏదైనా ఒక ప్రొడక్ట్ తయారు కావాలంటే మొదటగా ఏ వస్తువులు కావాలా? ఉత్పాదక వస్తువులు కావాలా. ఉత్పాదకత
కలిగి ఉన్న వస్తువులు, రా మెటీరియల్స్ అంటాం, అంటే ముడి పదార్థాలు కలిగిన వస్తువులు. ఏదైనా ఇక్కడ చూడండి, ఒక వ్యక్తి ఒక వ్యవసాయం చేస్తున్నాడండి. ఒక వ్యవసాయం చేసినప్పుడు ఒక వ్యక్తి వ్యవసాయంలో ఫస్ట్ ఏం చేస్తాడు, ఒక ఉత్పాదక వస్తువుల ద్వారా అతను పంటను స్టార్ట్ చేస్తాడు. పంట ఎలా వస్తుంది, దున్ని అంటే నేలను దున్నడము ద్వారా, నేలను దున్నిన తర్వాత నేలలో కొన్ని విత్తనాలను చల్లుతాడు. విత్తనాలు జల్లిన తర్వాత విత్తనాల ద్వారా అవి పత్తి కావచ్చు, చెరకు కావచ్చు, ఏవైనా కొన్ని ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మనకి పత్తి తీసుకున్నామండి. ఈ పత్తి వేసిన తర్వాత ఆ పంట మొత్తం వచ్చి చేతికి వస్తుంది. దాన్నే మనం ఏమంటున్నాం అంటే ఉత్పాదకత అంటున్నామండి. ఒక వ్యక్తి పండించిన పంట ఒక రైతుకి వచ్చినట్లయితే, చేరినట్లయితే దాన్ని ఉత్పాదకత అంటున్నాం. మరి ఈ ఉత్పాదకత ఎలా వచ్చింది, తను కష్టపడి ఆ పొలములో మరి విత్తనాలు నాటడం ద్వారా అతనికి ఉత్పాదకత అనేది లభించింది. ఈ ఉత్పాదకత ద్వారా వచ్చిన వస్తువులే ఉత్పాదక వస్తువులు అండి. ఉత్పాదకత ద్వారా వచ్చిన వస్తువులు ఉత్పత్తి వస్తువులు. ఈ వస్తువుల ద్వారా మనకు లభించే ఆదాయము మనకి ఉత్పత్తి కారకాల ద్వారా వచ్చే ఆదాయం అంటాం. అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఒక వ్యక్తి ఏం చేయాలా, వ్యవసాయం చేయాలా. వ్యవసాయం చేసిన తర్వాత ఉత్పాదక వస్తువులు లభిస్తాయి. మనము పత్తి గింజల ద్వారా పత్తి పెద్దదై, అంటే పత్తి చేను పెద్దదవి, దాంట్లో ఒక పత్తి టోటల్గా అంటే ఆ పత్తిని తీసిన తర్వాత ఆ పత్తిని మరి దానికి దారంలాగా తయారు చేసి తర్వాత ఏమవుతుంది, ఈ దారము నెక్స్ట్ చివరగా ఒక మనకు కావాల్సిన దుస్తువులు లాగా తయారు చేసుకుంటామండి. అంటే మనకి నూలుని ఉడికించడం ద్వారా పత్తి దారాలు తయారవుతాయి. అంటే ఇక్కడ ఉత్పాదక వస్తువు ఏది ఇక్కడ అంటే పత్తి. ఒక పత్తి తీసుకున్నట్లయితే పత్తి ఉత్పాదక వస్తువు. అలాగే చెరుకులో ఉత్పాదక వస్తువు చెరుకు గడే. అలాగే మనకు కావాల్సినవి రైస్ తీసుకున్నట్లయితే ఫస్ట్ ఉత్పాదక వస్తువు రైస్. అంటే ఇలా ఉత్పాదక వస్తువుల ద్వారా మరి ఏమవుతాయి, క్రమేణా ఒక వస్తువు తయారవుతుంది. ఆ వస్తువు తయారీ రంగంలో మొదటి మెట్టు ఏంటంటే ఉత్పాదక వస్తువులది మొదటి మెట్టు అని తీసుకుంటామండి. అంటే ఫస్ట్ ఒక వస్తువు తయారీ రంగానికి మొదట ఉపయోగపడే వస్తువు ఉత్పాదక వస్తువు. ఉత్పాదక వస్తువు లేని అంతిమ వస్తువు రాదు. ఏ వస్తువు ఉండాలా, ఉత్పాదక వస్తువు ఉండాలా. ఉత్పాదక వస్తువు లేని మధ్యంతర వస్తువు రాదు. ఫస్ట్ ఈ వస్తువుల ద్వారానే ఇవి వస్తాయి. ఈ ఉత్పాదక వస్తువు ద్వారా అంటే ఒక పత్తి ద్వారా ఏమొచ్చింది, దారం వచ్చిందండి. ఈ దారమే మధ్యంతర వస్తువుగా తీసుకుంటాము. మధ్యంతర వస్తువు అంటే ఏంది, యాక్చువల్గా వర్క్ ఇన్ ప్రోగ్రెస్లో ఉంది. అది పూర్తిగా ఒక వస్తువు తయారు కాలేదు. ఇప్పుడు అలాగే ఒక చెట్టు తీసుకుందామండి. ఒక చెట్టు తీసుకున్నట్లయితే ఆ చెట్టులో ఏముంటుంది, మనకు కావలసిన కలప ఉంటుంది. ఈ కలప ద్వారా ఏమేమి తయారు చేస్తాము, మనకు కావాల్సిన బెంచెస్ కానీ, మనకు కావాల్సిన ప్లైవుడ్స్ కానీ, మనకు కావాల్సినవి మరి పేపర్ తయారవుతుంది. కలప గుజ్జు ద్వారా కూడా ఏం తయారవుతుంది అంటే పేపర్ తయారవుతుంది. అవన్నీ కూడా ఉత్పాదక వస్తువులు. కానీ మాధ్యమిక వస్తువులు అని వేటిని అంటున్నాము, పూర్తిగా ఒక చెట్టును తీసుకున్నట్లయితే ఆ చెట్టును కోసేసిన తర్వాత దానికి చెక్క వస్తుంది కదా, ఆ చెక్క ఏదైతే ఉందో అది మాధ్యమిక వస్తువు. దానికి పూర్తి రూపం రాలేదు కదా. అంటే ఒకవేళ పూర్తి రూపం వచ్చిన తర్వాత అది అంతిమ వస్తువు అవుతుంది. ఇప్పుడు ఆ చెక్కను తీసుకోండి. చెక్కను తీసుకున్న తర్వాత ఏమవుతుంది, నీకు కావాల్సిన బెంచెస్ తయారు చేసుకుంటాం, నీకు కావాల్సిన ప్లైవుడ్స్ తయారు చేసుకుంటాం, నీకు కావాల్సినవి ఏమంటే అవి చెక్క రూపంలో తలుపులు కానీ, అంటే ఇక్కడ విండోస్ ఏ కావాలన్నా కూడా తయారు చేసుకుంటాం. అంటే ఆ తర్వాత ఏమవుతున్నాయి, అవి మాధ్యమిక వస్తువులు క్రమేణా రూపం మార్చి అంతిమ వస్తువులుగా తయారవుతున్నాయి. ఈ మాధ్యమిక వస్తువులు చివరగా ఏ వస్తువులుగా తయారవుతున్నాయి, ఫినిష్డ్ గూడ్స్ అవుతున్నాయి. మరి మనము జాతీయ ఆదాయములో ఉత్పాదక వస్తువులు కానీ మాధ్యమిక వస్తువులను కానీ లెక్కించరాదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు కావలసినది ఏంటంటే ఉత్పాదక వస్తువులను కానీ మధ్యంతర వస్తువులు లేదా మాధ్యమిక వస్తువులను కానీ జాతీయ ఆదాయము గణించేటప్పుడు వీటిని లెక్కలోకి తీసుకోరాదు.
అందుకే మనకి నిర్వచనాన్ని ఇచ్చారు. ఫస్టే మనకి యాక్చువల్గా ఒక వస్తువును 2 సార్లు విలువ కట్టకుండా తగు జాగ్రత్త తీసుకోవాలి అన్నారండి. ఎవరు? జాతీయ ఆదాయ అంచనాల కమిటీ వారు. జాతీయ ఆదాయ అంచనాల కమిటీ వారు ఏమని పేర్కొన్నారు? ఒక వస్తువుని 2 సార్లు విలువ కట్టకూడదు అన్నాడు. ఇప్పుడు మనం ఒక వస్తువు, తయారైన వస్తువు ఉందండి, ఇదే మనకు కావాల్సిన దీంట్లో ఈ పెన్నులోనే ఇదే తీసుకున్నట్లయితే దీంట్లో ఇంకు ఉంది. ఈ ఇంకు మాధ్యమిక వస్తువు, దీని పూర్తి రూపము అంతిమ వస్తువు. అంటే యాక్చువల్గా మనం వేటిని అంతిమ వస్తువులు అంటున్నాము, ఫినిష్డ్ గూడ్స్ అంటున్నాము? ఒక వస్తువు వినియోగదారుని యొక్క కోరికలను సంతృప్తి పరచాలండి. ఏదైనా ఒక వస్తువు వినియోగదారుని యొక్క కోరికలను సంతృప్తిపరిచినప్పుడు ఆ వస్తువులను అంతిమ వస్తువులు అంటారు. యాక్చువల్గా వినియోగదారుని యొక్క కోరికలను సంతృప్తిపరిచే వస్తువులనే అంతిమ వస్తువులు. వీటిని, ఈ అంతిమ వస్తువులను జాతీయ ఆదాయంలో లెక్కించాలండి. జాతీయ ఆదాయంలో లెక్కించేవి ఏవి అంటే ఈ క్రింది వానిలో జాతీయ ఆదాయంలో లెక్కించే వస్తువులు ఏవి అంటాడండి. ఈ క్రింది వానిలో జాతీయ ఆదాయములో లెక్కించే వస్తువులు ఏవి? ఏ ఉత్పాదక వస్తువులు, బి మాధ్యమిక వస్తువులు, సి అంతిమ వస్తువులు, డి పైవన్నీ అంటాడండి. చాలా వరకు ఏమనుకుంటారు, అరే అన్ని వస్తువులు ఉన్నాయి కదా, ఇక్కడ ఉత్పాదక వస్తువులు ఉన్నాయి, మాధ్యమిక వస్తువులు ఉన్నాయి, అంతిమ వస్తువులు ఉన్నాయి, అన్ని వస్తువులను విలువ కట్టాలి కదా అని చెప్పేసి పైవన్నీ పెట్టి ఆన్సర్ కొంతమంది ఉంటారు. కానీ ఇక్కడ జాతీయ ఆదాయాన్ని గణన చేసేటప్పుడు ఒక వస్తువుని 2 సార్లు విలువ కట్టకూడదు. ఎందుకంటే ఉత్పాదక వస్తువులు కానీ మాధ్యమిక వస్తువులు కానీ ఆ వస్తువు యొక్క తయారీ పూర్తి కాలేదు కాబట్టి. అంటే ఫైనల్గా ఎప్పుడు చేరుతుంది ఆ వస్తువు అంటే ఫినిష్డ్ గూడ్గా చేరిన తర్వాతనే ఆ వస్తువును మనము లెక్కించాల్సి వస్తుంది. అందుకనే యాక్చువల్గా మధ్యంతర వస్తువులు ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొని, వేటిని మనం మధ్యంతర వస్తువులు అంటున్నాము? ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొని ఇతర వస్తువుల ఉత్పత్తికి దోహదపడే వస్తువులు అంటున్నామండి. ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొని ఇతర వస్తువుల ఉత్పత్తికి దోహదపడే వస్తువులు, వీటిని ఉత్పత్తిదారులు ఉపయోగిస్తారు. వీటిని ఎవరు ఉపయోగిస్తారు? ఉత్పత్తిదారులు. ఈ రెండింటిని కూడా ఉత్పత్తిదారులు ఉపయోగిస్తారండి. ఉత్పత్తిదారులు ఉపయోగిస్తారు. ఉత్పాదక వస్తువులు కానీ మధ్యంతర వస్తువులను కానీ ఉపయోగించేది ఎవరంటే ఉత్పత్తిదారులు. యాక్చువల్గా మనము మధ్యంతర వస్తువులు అనగా, మళ్ళొకసారి వినండి, మధ్యంతర వస్తువులు అంటే ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొని ఇతర వస్తువుల ఉత్పత్తికి దోహదపడే వస్తువులు. ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొని ఇతర వస్తువుల ఉత్పత్తికి దోహదపడే వస్తువులు, వీటిని ఉత్పత్తిదారులు ఉపయోగిస్తారు. మరి వీటిని జాతీయ ఆదాయ గణనలో లెక్కించవచ్చా అంటే లెక్కించకూడదు. మధ్యంతర వస్తువులను జాతీయ ఆదాయములో గణన చేయరాదు. అలాగే ఎగ్జాంపుల్ మనం ఆల్రెడీ చూసినాం. ఇప్పుడు మనం ఆల్రెడీ ఒక బ్రెడ్ తయారు చేద్దాం అనుకో. ఒక బ్రెడ్ తయారీకి ఏం కావాలి? మైదా పిండి కావాలి లేదా గోధుమ పిండి కావాలి. ఒక బ్రెడ్ తయారు చేయడానికి మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ కావాలి. మరి అప్పుడు యాక్చువల్గా ఈ పిండిని మనం ఏం చేసాం, బాగా దాన్ని పిండి బాగా రుబ్బిన తర్వాత, పిండిని గట్టిగా తయారు చేసిన తర్వాత ఈ పిండి ఏదైతే ఉందో ఈ పిండిని మనం ఏమంటున్నామో మధ్యంతర వస్తువును అంటాం. ఇక్కడ ఒక బ్రెడ్ తీసుకున్నట్లయితే, బ్రెడ్ కోణంలో ఆలోచించినట్లయితే బ్రెడ్ అనేది ఏమో అంతిమ వస్తువు అండి. ఒక బ్రెడ్ అనేది అంతిమ వస్తువు. బ్రెడ్ ఎలా తయారైంది? ఒక మాధ్యమిక వస్తువు ద్వారా ఒక అంతిమ వస్తువు తయారైంది. ఒక మైదా పిండి ద్వారా ఒక బ్రెడ్ తయారైంది. ఈ మైదా పిండి అనేదేమో మాధ్యమిక వస్తువు అండి, బ్రెడ్ ఏమో అంతిమ వస్తువు. అలాగే నెక్స్ట్ మనకి ఈ ప్లాస్టిక్ ద్వారా ఈ గ్లాసు, ఇక్కడ చూడండి, ఒక ప్లాస్టిక్ ద్వారా ఒక బాటిల్ తయారైందండి. ఒక బాటిల్. ఇక్కడ ఈ ప్లాస్టిక్ రూపం ఏంటి? ఇది మధ్యంతర వస్తువు. పూర్తిగా దీన్ని ఎలా తయారు చేశాము? ఒక అంతిమ వస్తువుగా తయారు చేశాము.
దీనిని అంతిమ వస్తువు అంటాము. ఓన్లీ ప్లాస్టిక్ రూపంలో ఉన్నప్పుడు మాధ్యమిక వస్తువుని లెక్కలోకి తీసుకోకూడదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. మాధ్యమిక వస్తువుని లెక్కలోకి తీసుకోకూడదు. జాతీయ ఆదాయ గణనలో ఈ రెండు వస్తువులను తీసుకోరాదు. జాతీయ ఆదాయ గణనలో తీసుకోవాల్సిన వస్తువు అంతిమంగా తయారైన వస్తువుని మనం తీసుకుంటాము. ఫినిష్డ్ గుడ్స్ అంతిమ వస్తువు లేదా తయారైన వస్తువు. మరి ఇంత మనం అంతిమ వస్తువు ఫినిష్డ్ గుడ్స్ అని మేమనుకున్నామంటే అంతిమంగా వినియోగదారులకు కానీ ఉపయోగదారులకు కానీ ఈ ఉత్పత్తిదారులకు కానీ అమ్మే వస్తువులండి. చిట్ట చివరగా ఒక వస్తువు తయారైన తర్వాత చిట్ట చివరగా ఈ వస్తువుని ఎవరికైతే అమ్ముతామో వాటిని మనం ఏమంటున్నామంటే తయారైన వస్తువులు లేదా అంతిమ వస్తువులు అని అంటున్నాం. తయారైన వస్తువులు లేదా అంతిమ వస్తువులు అని అంటున్నాం. ఒక వస్తువును తయారు చేసిన తర్వాత ఈ వస్తువులు అనేవి యాక్చువల్గా వినియోగదారులకి తుది వినియోగదారులు వీటిని మనం ఇప్పుడే అనుకున్నాం. ఏమనుకున్నాం అంటే అంతిమ వస్తువులు అనగా తయారైన వస్తువులనే అంతిమ వస్తువులు అనుకుంటున్నాము. తయారైన వస్తువులనే అంతిమ వస్తువులు అనుకుంటున్నాము. వినియోగదారులకు వినియోగదారుల యొక్క కోరికలను సంతృప్తి పరిచే వస్తువులు అనమాట ఇవి. చిట్ట చివరిగా అంతిమ వినియోగదారులకు కానీ వాళ్ళు ఉపయోగించే వారికి కానీ చేరుతాయి అన్నమాట. వీటిని ఈ అంతిమ వస్తువులను మనము జాతీయ ఆదాయ గణనలో లెక్కిస్తామండి. నెక్స్ట్ పన్నులు చూద్దాం. ట్యాక్సెస్. పన్నులు ఎలా తీసుకోవాలి? ట్యాక్సెస్ అనేది ఏ విధంగా ఉంటాయి? అసలు జాతీయ ఆదాయంలో ఏ ట్యాక్సులు తీసుకుంటాము? పన్నులు వస్తాయా రావా?